దాదాపు 10 రోజులు పార్లమెంట్ కమిటీ మీటింగ్స్ లో కేరళ, ఒరిస్సా, అస్సాం, ఢిల్లీలో మీటింగ్లు అటెండ్ అయ్యి రావటం జరిగింది. ముఖ్యంగా నేను పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద ఉన్న కమిటీలో నేను మెంబర్ గా ఉన్నాను. ఈ కమిటీ ద్వారా దేశం మొత్తంలో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి అత్యంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో, అగ్రికల్చర్ లో, హెల్త్ లో ఎక్కడా తీసుకోవటం లేదు. మన రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు, ఒక్కొక్క స్కూలు హాస్టల్ 25 ఎకరాల్లో, ఒక్కొక్క హాస్టల్లో 2600 మంది విద్యార్థులు, ఒకే హాస్టల్లో ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ స్టూడెంట్స్, బీసీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కలిసి 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి హాస్టల్స్ లేవు. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. ఎంత ఖర్చు పెడుతున్నారనేది ముఖ్యం కాదు, కాన్సెప్ట్ గొప్పది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో గాని, పాత ఆంధ్రప్రదేశ్ లో గాని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఎస్సీల కొరకు ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ హాస్టల్, ఎస్టీలకు రెసిడెన్షియల్ హాస్టల్. ఈ కాన్సెప్ట్ వల్ల 4 నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకునే 8 సంవత్సరాలు ఒకే హాస్టల్లో ఉండి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు, విద్యార్థినులు ఒక కొత్త సామాజిక వర్గాన్ని, కులంతోని గాని, మతంతోని గాని సంబంధం లేకుండా అందరం తెలంగాణ బిడ్డలందరూ ఒక తల్లి పిల్లలే అనే భావాన్ని కలిగించడానికి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ స్కీమ్ ని రేవంత్ రెడ్డి గారు పెట్టారు.